నువ్వు నాకేమవుతావో నాకు తెలీదు. నీకు నాకు మధ్య ఉన్నది ఏ బంధమో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే. ఏంటది? నువ్వు నా నుంచి వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంది. దాన్నే ప్రేమంటారా ముంగిసా? అది ఇష్టమో ప్రేమో నాకు తెలీదు గాని నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఒక్కసారిగా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను తెలుసా? తెలుసు, ఏం తెలుసు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నేను అలా నీతో చెప్పలేదు కదా. చెప్పకపోయినా నీ చేతల్ని బట్టి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఏమని? నీకు ఖచ్చితంగా నా మీద ఉన్నది లవ్ అని. నాకీ లవ్వు గివ్వు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? నాకీ ప్రేమించుకోవడాలవి రాదు. ఎందుకు కాదు? నేనున్నానుగా. నాకు అమ్మాయిలతో మాట్లాడమే తెలీదు. నేను నేర్పిస్తానుగా. నాకు కోపం ఎక్కువ. నేను భరిస్తాను. ఈ అలకలు, బుజ్జగించడాలు, ఇలా కూడా తిరగడాలు అసలు నాకిష్టం ఉండదు. నేనంటే ఇష్టమని అర్థమైంది. అది చాలు. ఇంక నిన్ను వదిలేదలేదురా ముంగిసా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూతలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమయ్యలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణం. యాహూ! అమ్మా ఇదిగోండి, ఏంటిది? మిమ్మల్నే చూడమన్నారు. ఎవరు? చక్రి గారంట. సారీ కార్డు. ఎందుకు సారీ చెప్తున్నాడు? బలిసి మహా లేట్ అయింది కదా, తినేసి వెళ్దాం. మనం ఫ్రెష్ అయ్యి వచ్చేంత వరకు కర్రీస్ ఉండవు. ఏంటిదంతా? బెలూన్ ఎగరేసిన హ్యాండ్సమ్ బాయ్ ఇచ్చాడు. పాపం ఏదో తెలియక తప్పు చేశాడంట కదా, క్షమించొచ్చు కదా. నాకు ఉన్నాడు ఒక బాయ్ ఫ్రెండ్, డాల్డా డబ్బాగాడు. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే నేనే సారీ చెప్పాలి గాని వాడి జీవితంలో ఎప్పుడు సారీ చెప్పలేదు. ఇతనెవరో రొమాంటిక్ పర్సన్ లా ఉన్నాడు. ఎంత క్రియేటివ్ గా సారీ చెప్పాడు చూసావా? ఒప్పుకో మహా. మీ పట్ల చాలా సిన్సియర్ గా ఉన్నాడు. ఇలాంటి వాడు దొరకడం కష్టం. వదులుకోకు. అబ్బా, వదులుకోకు. వదిలేకు. అమ్మా మహా, ఏంటి? మగాడన్నాడు ఏదో తప్పు చేస్తాడు. అందరూ అది తప్పని ఒప్పుకోరమ్మా. మంచివాడే తప్పు చేశానని అనుకుంటాడు. మా ఆయన ఉన్నాడు, రాత్రైతే బండ తిట్లు తిడతాడు, తెల్లారితే సారీ చెప్పకుండానే పోతాడు. పాపం క్షమించేయమ్మా. ఇంత టైం అవుతున్నా లైట్ వేలేదేంటి? కన్నాని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంకా వచ్చినట్టు లేరు. కన్నా, కన్నా, ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? చక్రి ఎక్కడా? ఏమో తెలీదన్నయ్యా. తెలియకపోవడం ఏంట్రా? నేను చూసుకుంటానని చెప్పాడు కదా, ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదా? లేదన్నయ్యా. అయ్యో, ఒళ్ళు నిప్పుల కొలిమిలా కాలిపోతుంటే ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడ్రా? ఇంటికి రాని వాడి పని చెప్తాను. సరే, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానన్నయ్యా, కానీ తగ్గట్లేదు. ఉండు, తడిగుడ్డ తీసుకొస్తాను, తగ్గిపోతుందిలే. ఉండు, టాబ్లెట్ కూడా ఇస్తాను. ఇదిగో. రే ముంగిసా, ఏంటి? నీ జాతకం చెప్పనా? ఏంటి? నీకు జాతకాలు కూడా తెలుసా? పూర్తిగా తెలియదు కానీ కొంచెం తెలుసు. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. ఏమని? ఈ అరచేతిలో రేఖలున్నాయి కదా, ఉంటే ఈ చేతిలో ఇది భర్త రేఖంట, ఇది భార్య రేఖంట. ఈ రెండు రేఖలు ఎంత ఎక్కువగా కలిస్తే అంత ఎక్కువ కాలం భార్యాభర్తలు కలిసి ఉంటారంట. తెలుసా? ఇప్పుడు మనం కలిసి ఉంటామనుందా లేకపోతే విడిపోతామనుందా? ఆ స్టార్టింగ్ లో బానే ఉంది కానీ ఎండింగే ప్రాబ్లం అయ్యేలా ఉంది. ప్రాబ్లం అంటే? ప్రాబ్లం అంటే విడిపోతామని. ఇంకా చాలా ఆపు. ఏంటి అలా చూస్తున్నావు? మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని మరెందుకు రాండి వేషాలు వేశావు? ఎందుకు నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు? అది ప్రేమ అని నాకు తెలిస్తే కదా. సరే పద, ఇంటికెళ్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఏమొద్దు, ఇక్కడే ఉందాం. నాకు ఇలాగే బాగుంది. కానీ ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కదా. నీకోసం ఇంతసేపు ఎదురు చూస్తున్నా నా గురించి ఆలోచించట్లేదు కానీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? సరే, నీ ఇష్టం. అయ్యో, ఏం చేసినా జ్వరం తగ్గట్లేదేంట్రా? పద, హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదన్నయ్యా, అదే తగ్గుతుందిలే. ఏంట్రా తగ్గేది? ఉదయం నుంచి చూసావు, తగ్గిందా? లేదు కదా. ఇంక నువ్వేం మాట్లాడకు. ఉండు, కేశవకు ఫోన్ చేసి ఆటో తీసుకురమ్మని చెప్తాను. అవును, నన్ను ప్రేమిస్తున్నావు బానే ఉంది. మరి మీ నాన్న చూసిన వాడిని ఏం చేస్తావు?
ముంగిసా, నీకు నిజం చెప్పనా? ఏంటి? నాకు అసలు పెళ్లి సంబంధమే రాలేదు. ఆ? ఏంటి, పెళ్లి సంబంధమే రాలేదా? అవును. అంటే ఇదంతా నాటకమా? ఆ నాటకమేం కాదు. అదే నీ మనసులోని ప్రేమని బయటకు రప్పించడానికి చిన్న ప్రయత్నం అంతే. ఆ! ఓ! ఏంటి, నాతోనే ఆడుకున్నావు కదా, అయిపోయావే నా చేతిలో. ఇవాళ నా చేతిలో అయిపోయావే. లే ముంగిసా, చెయ్యి నొప్పిలేస్తుంది, వదులు. నిన్న ఈ రోజు అస్సలు వదలనే. వదలవా? వదలను. అయితే నేను కూడా వదలను. అనయ్య, రే కేశవ, ఎక్కడున్నావురా? ఇక్కడే అనయ్య, స్టాప్ దగ్గరే ఉన్నాను. ఇంకా అక్కడేం చేస్తున్నావురా? కన్నాకి జ్వరం ఎక్కువైంది. ఒక ఆటో తీసుకురా. అలాగే అనయ్య, వెంటనే తీసుకుని వస్తాను. ఏయ్ బుసు, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏమైంది? నేను తర్వాత చెప్తాను, బాయ్. ముంగిసా, ఏమైంది? ఛ, ఈ బండోడికి అసలు ప్రేమించడమే రాదు. వాడి కోసం ఇంత రాత్రి వరకు వెయిట్ చేస్తే ఒక్క ఫోన్ రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ముంగిసగాడు. మన ప్రేమ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడేగా. నిన్ను ఎలా మార్చుకోవాలో అలా మార్చుకుంటాన్రా ముంగీస. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. మీరెన్నైనా తిట్టండి, భరిస్తాను. కానీ క్షమించానని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. నాకు ఉన్నాడు ఒక బాయ్ ఫ్రెండ్, డాల్డా డబ్బాగాడు. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే నేనే సారీ చెప్పాలి గాని వాడి జీవితంలో ఎప్పుడు సారీ చెప్పలేదు. సారీ అండి, సారీ సారీ. మహా, అతను డిస్టర్బ్ చేస్తున్నాడా? నువ్వే డిస్టర్బ్ అవుతున్నావా? నాకు అసలేం తెలీదు. చక్రి నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థమయ్యింది. కాదు, అది ప్రేమ కాదు. ప్రేమ కానిదే ఇలా నీ చుట్టూ తిరగడు. ఎన్ని విధాలుగా సారీ చెప్పాడు. అంత ప్రేమించే మనిషిని ఆపు. వీటన్నిటికీ ప్రేమకి సంబంధం లేదు. ఒక తప్పు చేశాడు, క్షమించరాని తప్పు చేశాడు. అందుకు సారీ చెప్తున్నాడు అంతే. నువ్వు అసలు దీన్ని సీరియస్ గా తీసుకోకు. సారీ అండి, సారీ. వచ్చారా? అందరికందరూ ఏమైపోయారు? రేయ్, రే కన్నా, టాబ్లెట్ వేసుకో. ఎక్కడికి వెళ్ళావురా? మీరంతా ఎక్కడికి వెళ్ళారు? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. కాసేపు అలా బయటికి వెళ్ళాను. ఏ రాచకార్యాలు మునిగిపోతున్నాయని వెళ్ళావు? ఇప్పుడేమైంది? ఏమైందా? ఏంటా దిక్కుమాలిన ప్రశ్న? బుద్ధుందా నీకు? వాణ్ణి చూసుకోమని చెప్పి వెళ్తే వదిలేసి వెళ్తావా? చూసుకోలేకపోతే, అది కూడా నీ వల్ల కాకపోతే ముందే చెప్పాలి. నిన్ను నమ్మి వాణ్ణి ఇంట్లో ఉంచి వెళ్తే అనాథలా వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నువ్వు మనిషివేంట్రా? దున్నపోతా. ఎవరికి పనికిరాని మనిషిలాగా ఎందుకురా తయారవుతున్నావు? రేయ్, చిన్న సమస్య వచ్చింది కదా అని నన్నెందుకు పనికిరాని మనిషిలా చూడొద్దు. నాకు టైం వస్తుంది, నేను ప్రూవ్ చేసుకుంటాను. టైం బాగోలేక, లైసెన్స్ లేక కారు నడపడం లేదు తప్ప నేనేనాడు ఖాళీగా లేను. రేయ్, నువ్వేమైనా వెలగబెట్రా, లక్షలు సంపాదించుకో, అవన్నీ దాచుకో, మాకు అవసరం లేదు. నీకు వీణ్ణి అప్పజెప్పి వెళ్తే వదిలేసి వెళ్ళిపోతావా? రే చక్రి, మామూలప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకున్నా నేను పట్టించుకోలేదు. కాని జ్వరంతో ఉన్న వాణ్ణి పట్టించుకోకుండా పోయావు. నేనొచ్చి చూసేసరికి వాడికి జ్వరం ఎక్కువైపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే 104 ఉందన్నారు. ఏరా, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, నాకు చెప్పుంటే తీసుకెళ్లేవాడిని కదా. నువ్వేమైనా డాక్టర్వా? చేయి పట్టుకొని చూస్తే జ్వరం తెలిసిపోతుందా? అదేంట్రా? నువ్వు నాతో మాట్లాడుకో. అదే వదిన ఇంట్లో ఉంటే నాకు జ్వరం వస్తే నాతోనే ఉండి నాకు తినిపించింది, మందులేసింది, ఎంత బాగా చూసుకుందో తెలుసా? అలాంటిది వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశావు. రేయ్, మహాలక్ష్మి నేను తాళి కట్టిన భార్య, తర్వాతే మీ అందరికీ బంధువు. తను నన్నే వద్దనుకొని వెళ్ళిపోయిందంటే మిమ్మల్ని కూడా వద్దనుకున్నట్టే కదా. నువ్వో రౌడీవి. రౌడీలాగా తాగొచ్చి చిల్లరగా బిహేవ్ చేశావు. అందుకే నేను అసహించుకుని వెళ్ళిపోయింది. ఏమన్నారా? రేయ్, వాడి మీద చెయ్యి చేసుకుంటావా? ఆ చెయ్యి ఉంటుందా? మరి వాడు ఎలా మాట్లాడుతున్నాడు? వాడేంట్రా, మహాలక్ష్మి అంది. నీ వల్లే మహాలక్ష్మి వెళ్ళిపోలేదా? ఇప్పుడు జ్వరంతో ఉన్న వాడి మీద కోపం తెచ్చుకుంటున్నావేంటి? అంటే ఇప్పుడు కొడతానా ఏంటి? చిన్నపిల్లాడు చిన్నపిల్లాడిలాగే మాట్లాడాలి కదా. ప్రాడు రౌడీ అంటాడేంటి? వాడు కరెక్ట్ గానే అన్నాడు. తను కూడా ఇంచుమించు నీ గురించి ఇలాగే అనుకుని వెళ్ళిపోయింది. ఈ ఇంటికి కూడా గుర్తింపు వచ్చిందంటే కేవలం తన వల్లే. అలాంటి మంచి మనిషిని వెళ్ళిపోయేలా చేశావు. అచ్చే నిర్మయ్, ప్రతి ఒక్కరు నన్నే అంటారు. నేనేం కావాలని అంత ప్రేమించే మనిషి వెళ్ళిపోవాలని కోరుకుంటానా? బుద్ధుండాలి. బుద్ధి నీకుండాలి. వాడికి ఆరోగ్యం బాలేదు, మళ్ళీ తన్నుకుందామని చూస్తున్నారా? మహాలక్ష్మి ఇద్దరికీ అన్నిసార్లు గడ్డిపెట్టింది, అయినా మీ బుద్ధి మారలేదు. నేను నా కోసం గొడవ పడుతున్నానన్నయ్య. వీడి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. వాడు మారడ్రా, మారతాడన్న నమ్మకం లేదు. వాడి ప్రవర్తన చూశాక మహాలక్ష్మి మళ్లీ జీవితంలో ఇంటికొస్తుందన్న నమ్మకం కూడా పోయింది. తిరిరా మోకాలడ్డు పెట్టడం అంటే ఇదే. మహాలక్ష్మి మన ఇంటికొస్తే అలిగి కాదు, అసహించుకుని వెళ్ళిపోయేలా చేశాడు. ఇంకా రానే రాదు. అందరూ నన్నే అనండి అన్నయ్య, నా టైం బాగోలేదు.
రాశి ఫలాల్లో చదివాను. రాజపూజ్యం 2, అవమానం 12 ఉన్నప్పుడే అనుకున్నాను. ఊరికే నా నెత్తిన నీలాప నిందలు పడతాయని కూడా రాశారు. గ్రహాలే రాంగ్గా చూస్తున్నాయంట. మనుషులు మీరు చూడడంలో వింతే ఉంది. రే కేశవ, వాడితో ఏంట్రా, వదిలే. మహాలక్ష్మి వెళ్ళిపోయేసరికి తిక్కగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు రారా కన్నా. నీ బాధ నాకు అర్థమైందిరా, కాని చక్రి బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కన్నా. మన ఇంట్లో ఒకడు తప్పు చేస్తే మనమే వేలేస్తే వాడేమైపోతాడు? నువ్వు వాడి విషయంలో జోక్యం చేసుకోకురా. లేదన్నయ్య, వదిన వెళ్ళిపోవడానికి కారణం చక్రన్నయ్యే. అందుకే నాకు కోపం వస్తుంది. అందరికీ కోపం ఉంది, కాని ఇంకా ఎన్ని రోజులు అదే విషయం పట్టుకుని మనం తిడుతూనే ఉంటాం? నువ్వివన్నీ ఆలోచించకుండా పడుకోరా. నేను వెళ్ళి నీకోసం జావ తీసుకొస్తాను. మళ్ళీ చక్రి అయితే ఉంటుంది. హలో కన్నా, ఉమ్, ఏరా ఎలా ఉన్నావు? ఉమ్, అన్నిటికీ ఊ అంటావేంట్రా? ఎలా ఉన్నావు? బాగోలేను వదినా. ఏమైందిరా? నాకు జ్వరం. ఏంటి? ఎప్పటినుంచిరా? ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? మందులేసుకున్నావా? ఉమ్, ఏంట్రా అలా పొడి పొడిగా మాట్లాడుతున్నావు? నాకు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది వదినా. ఎందుకురా? ఏమైంది? నువ్వున్నప్పుడు నాకు జ్వరం వస్తే చాలా బాగా కేరింగ్గా చూసుకున్నావు. మందులేసావు, తినిపించావు, దగ్గరుండి చూసుకున్నావు. కానీ ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోయారు. నాకు జ్వరం ఎక్కువైంది. చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. నాకు నువ్వే బాగా గుర్తుకొచ్చావు వదినా. అదేంట్రా, నీకు జ్వరం వస్తే అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? పెద్దన్నయ్య వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పోనీలే, ఇప్పుడెలా ఉంది? జ్వరందేముంది, మాత్రలేసుకుంటే పోతుంది. కానీ ఇల్లులా లేదు. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పట్లాగే మారింది. మొదటికొచ్చింది. మళ్ళీ చక్రన్నయ్య, కేశవన్నయ్య గొడవలు పడుతూనే ఉన్నారు. ఎవరెప్పుడు వస్తున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు బయటికెళ్తున్నారో కూడా తెలియటం లేదు. మీరు లేని ఇల్లు మళ్ళీ నాకు నచ్చట్లేదు వదినా. కోసమైన ఇంటికి రండొదినా. వదినా, మళ్ళీ మన ఇంటికి రండొదినా. చక్రన్నయ్య మళ్ళెప్పుడు మీ వైపు కూడా చూడకుండా చూసుకుంటాం. మీరు రండొదినా. అన్నా, ఆ ఇంటి పరిస్థితి నాకు అర్థమైంది. కానీ హలో, 1, 2, 3, 4. ఏంటది? చక్రిగాడికి తప్పుడు సలహా ఇచ్చినందుకు. మీరెప్పుడైనా మంచి సలహాలు కూడా ఇచ్చారా? లేదు, నాకు నీలాంటి అమ్మ లేదు. నా చిన్నప్పుడే చనిపోయింది. అందుకే ఇలా పెరిగాను. చాలు చాలు. రావనుకున్నాను, రావాలనుకోలేదు. వచ్చావు కదా, అదే చాలు. నేనిప్పుడు కూడా ఉండడానికి రాలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం కాకూడదనే కన్నాను చూసిపోవాలని వచ్చాను. వాడికేమైంది? ఆ కొంపలోంచి వెళ్ళిపోయావుగా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నేను ఆ ఇంట్లో పుట్టి పెరిగిందాన్నే కదా, నాకు ఆ మాత్రం తెలీదా? పుట్టు పూర్వోత్తరాల గురించి అన్నీ నాకు తెలుసు కాబట్టే ఆ కొంపకి నా కూతుర్ని కోడలుగా పంపించలేదు. నీ జీవితం పాడవకముందే కాపాడుకో. మా ఇంటికి శాపం ఉంది వదినా. అందుకే ఎవరొచ్చినా వెళ్ళిపోతున్నారు. మీ జీవితాలంతే, తలరాతను మార్చుకోలేం కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పొదరిల్లు సీరియల్లో రాబోయే ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చక్రవర్తి మాటలు కేశవ మనసులో తుఫాను రేపాయి. ప్రేమ గురించి చక్రవర్తి చెప్పిన ప్రతి మాట కేశవను ఆలోచనల్లో పడేసింది. అతను తన గతాన్ని, శైలుతో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఒంటరిగా నడుస్తున్నాడు. కేశవ కళ్ల ముందు శైలు నవ్వులు, ఆమెతో పంచుకున్న క్షణాలు మసకమసకగా కనిపిస్తూ అతన్ని ఒక విచిత్రమైన స్థితిలోకి నెట్టాయి. శైలు అంటే తనకున్నది కేవలం స్నేహమా, లేక అంతకు మించి ఏమైనా ఉందా అని కేశవ తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఈ అయోమయం అతని మెదడును తొలిచేస్తోంది. హృదయం ఏదో తెలియని వేదనతో కొట్టుకుంటోంది. శైలు జ్ఞాపకాలు అతన్ని ఎంతగా వెంటాడుతున్నాయంటే ఇప్పుడు అతనికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. కేశవ తన గదిలోకి వెళ్లి అద్దం ముందు నిలబడి తనలో జరుగుతున్న మార్పులను గమనించడానికి ప్రయత్నిస్తున్నాడు. శైలు పట్ల తనకున్న భావాలు అకస్మాత్తుగా ఎందుకింత బలంగా మారాయో అర్థంగాక అతను పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆ గదిలో నిశ్శబ్దం అతనికి శైలు గొంతును గుర్తు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మరోవైపు చక్రవర్తికి కేశవ పరిస్థితి అర్థమైంది. అతను కేశవలో వస్తున్న మార్పులను గమనిస్తూ తనలో తాను నవ్వుకుంటున్నాడు. కేశవకు ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సరైన మార్గంలోనే పడ్డాయని అతను నమ్ముతున్నాడు.
చక్రవర్తి ఇప్పుడు కేశవను కదిలించి నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి మాధవ దగ్గరకు వెళ్లి ఎంతో గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కేశవ విషయంలో తను ఎంతటి బాధ్యత తీసుకుంటున్నాడో మాధవకు తెలియచేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేశవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును తను ఎదుర్కొంటానని మాధవకు ధైర్యం చెప్పాడు. చక్రవర్తి మాధవకు ఇచ్చిన మాట కన్నా విషయంలో మరింత బరువుగా మారింది. ఎందుకంటే కన్న బాధ్యత అంటే సామాన్యమైనది కాదు. చక్రవర్తి మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం, ప్రేమ, బాధ్యత కలగలిసి ఉండటంతో మాధవ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు కన్న జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో అన్న ఆందోళన మాధవలో మొదలైంది. కన్న గురించి చక్రవర్తి తీసుకున్న నిర్ణయం ఇంట్లో ఉన్న అందరినీ కదిలించి వేసింది. ఆ కుటుంబంలో చక్రవర్తికి ఉన్న గౌరవం ఇప్పుడు రెట్టింపయింది. కాని ఈ బాధ్యత వల్ల చక్రవర్తికి కొత్త సమస్యలు వస్తాయేమోనని భయం అందరిలోనూ ఉంది. మాధవ మాత్రం చక్రవర్తిపై పూర్తిగా నమ్మకం ఉంచాడు. కేశవ తన మనసులోని భావాలను శైలుకు చెప్పాలలేక తంటాలు పడుతున్నాడు. ప్రతి క్షణం శైలునే ఊహించుకుంటూ ఆమె లేని చోట కూడా ఆమె ఉన్ననే భ్రమలో కేశవ జీవిస్తున్నాడు. ఈ ప్రేమ కేశవను ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేనా చేస్తుందో చూడాలి. శైలుకు కూడా కేశవ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. కాని ఆమె దాన్ని ఒకలా అర్థం చేసుకుంటే కేశవ మరోలా భావిస్తున్నాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందా లేక దగ్గరవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు. చక్రవర్తి ఈ ప్రేమ కథలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడో వేచి చూడాలి. కేశవ గతం, శైలు జ్ఞాపకాలు, చక్రవర్తి హామీ, వీటన్నింటి కలయికతో ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉండబోతోంది. కేశవ తన గందరగోళం నుండి ఎలా బయటపడతాడో, చక్రవర్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడా అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో పొదరిల్లు ముందుకు సాగుతోంది. కేశవ శైలు జ్ఞాపకాల్లో మునిగిపోతున్నప్పుడు అతని కళ్లలో ఒక విచిత్రమైన మెరుపు కనిపిస్తోంది. అది కేవలం స్నేహం కాదు, అంతకు మించి ఏదో బలమైన బంధం అతన్ని కట్టిపడేస్తోంది. కేశవ తన మనసులోని భావాలను ఒప్పుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నాడో అతనికే అర్థం కావడం లేదు. మరోవైపు చక్రవర్తికి మాధవకు ఇచ్చిన మాట ఒక బాధ్యత మాత్రమే కాదు, అదొక రక్షా కవచం. కన్న క్షేమంగా ఉంటాడని మాధవకు హామీ ఇచ్చిన చక్రవర్తి ఆ మాట కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట మాధవ గుండెల్లో ఎంతో భరోసాను నింపింది. చక్రవర్తి మాటలు వింటుంటే మాధవకు ఎంతో కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడులేరు. ఇప్పుడు చక్రవర్తి రూపంలో ఆ కుటుంబానికి ఒక ధైర్యం దొరికినట్లయింది. ఈ బాధ్యత చక్రవర్తిని కన్నకు అత్యంత సన్నిహితుడిని చేయబోతోంది. కేశవకు చక్రవర్తి మాటలు ఒక మేల్కొల్పులాగా మారాయి. తన ఆలోచనలను అతను సరిదిద్దుకుంటున్నాడు. తన మనసులో శైలు కోసం ఒక ప్రత్యేక స్థానం ఉందని, అది ఎవరికీ దక్కనదని అతను గ్రహిస్తున్నాడు. కాని ఈ ప్రేమను శైలు అంగీకరిస్తుందా అనే ప్రశ్న అతన్ని బాధిస్తోంది. శైలు మరియు కేశవ మధ్య ఉన్న బాండింగ్ ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ఎప్పుడూ సరదాగా గడిపే వీరిద్దరూ ఇప్పుడు తమ భావాలను బయట పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎపిసోడ్ వారి మధ్య ఉన్న మౌనాన్ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. కుటుంబ కథల్లో ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చాలా కీలకం. ముఖ్యంగా కేశవ మరియు చక్రవర్తి మధ్య ఉన్న బాండింగ్. కేశవ ఎమోషన్స్ మరియు చక్రవర్తి పరిణితి ఒకరికొకరు తోడైతే ఈ కథ ఎంతటి స్థాయికి వెళ్తుందో యూహించలేం. రేపటి ఎపిసోడ్లో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి. కన్న గురించి చక్రవర్తి తీసుకున్న నిర్ణయం ఆ ఇంటిని ఒక కొత్త దారిలో నడిపించబోతోంది. మాధవ మరియు చక్రవర్తి మధ్య జరిగిన చర్చలు ఈ కుటుంబంలో త్వరలో జరగబోయే పెద్ద మార్పులకు సంకేతం. కన్నను కాపాడుకోవడానికి చక్రవర్తి ఏ ప్రయత్నాలు చేస్తాడో చూడాలి. కేశవ శైలుతో గడిపిన ప్రతి సందర్భం ఇప్పుడు అతని ముందు కదులుతోంది. చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద గొడవలు అన్నీ ఇప్పుడు తీపి జ్ఞాపకాలుగా మారుతున్నాయి. ప్రేమ అంటేనే ఇంతటి మధురమైనదని కేశవ మొదటిసారిగా అనుభవిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ ప్రయాణంలో చక్రవర్తి పాత్ర ఎలా ఉండబోతోంది అన్నది అందరికీ ఆసక్తికరంగా ఉంది. చక్రవర్తి కేశవను ప్రేమికుడిగా చూడాలనుకుంటున్నాడా లేక కేవలం మిత్రుడిగా మాత్రమే ఉంచాలనుకుంటున్నాడా? ఈ చిక్కుముడి విడిపోవాలంటే మనం మరిన్ని ఎపిసోడ్లు చూడాల్సిందే. మాధవ కన్న గురించి ఆందోళన చెందుతుంటే చక్రవర్తి ఆ ఆందోళనను దూరం చేసి భరోసా ఇచ్చాడు. ఇలాంటి దృశ్యాలు వీక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. కుటుంబ బంధాల విలువను పొడరిల్లు ప్రతి ఎపిసోడ్లోనూ చక్కగా చూపిస్తోంది.
కేశవ మనసులోని గందరగోళం ఒకవైపు ఉంటే చక్రవర్తి ఇచ్చిన భరోసా మరోవైపు ఈ ఎపిసోడ్ను ఉత్కంఠంగా మార్చాయి. ఈ రెండింటి కలయికతో కథనం చాలా వేగంగా సాగుతోంది. శైలు కేశవ మనసును ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అన్నదే పెద్ద సస్పెన్స్. కేశవకి తెలియకుండానే అతను శైలు పట్ల చాలా రక్షణగా ఉంటున్నాడు. ఇది గమనించిన చక్రవర్తికి కేశవ మనసులో ఏముందో పూర్తిగా అర్థమైపోయింది. కేశవను నిలదీసే సమయం ఆసన్నమైందని చక్రవర్తి భావిస్తున్నాడు. ఇక కన్న విషయానికి వస్తే ఆ బాధ్యత చక్రవర్తి మీద పడడం వల్ల కథ కొత్త మలుపు తీసుకుంది. కన్నకు చక్రవర్తి రక్షణగా ఉంటే శత్రువులు చక్రవర్తికి ఎదురుపడే అవకాశం ఉంది. ఇది కథలో యాక్షన్ సన్నివేశాలను పెంచుతుంది. కేశవ మరియు శైలు మధ్య ఉన్న దూరం తగ్గుతుందా, లేక వారి అపార్థాలు ఇంకా పెరుగుతాయా? కేశవ తన గందరగోళాన్ని ఎప్పుడు వీడతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి. చక్రవర్తి యొక్క నిబద్ధత అందరికీ స్ఫూర్తినిస్తోంది, ముఖ్యంగా మాధవకు. కుటుంబం కోసం ఏమైనా చేసే చక్రవర్తి క్యారెక్టర్ ఈ కథలో హైలైట్గా నిలుస్తోంది. కన్నను కాపాడడమే అతని ప్రస్తుత లక్ష్యం. ఈ ఎపిసోడ్ కేశవ భావోద్వేగ ప్రయాణానికి అద్దం పడుతోంది. అతని కళ్లలోని బాధ స్పష్టంగా కనిపిస్తోంది. శైలు పట్ల అతనికున్న ప్రేమను ఒప్పుకోవడానికి అతను పడుతున్న కష్టం వీక్షకులకు కనెక్ట్ అవుతోంది. ప్రేమ ఒకరిని ఎంతలా మారుస్తుందో కేశవ క్యారెక్టర్లో చూడవచ్చు. శైలుకు కేశవ పట్ల ఉన్న నమ్మకం ఎప్పటికీ చెక్కుచెదరదు. కానీ కేశవ పడుతున్న ఇబ్బంది ఆమెను కలవరపెడుతోంది. కేశవ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఆమె తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న ఈ మౌన పోరాటం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే సీన్లన్నీ ఎంతో సహజంగా మన జీవితాల్లో జరిగేవే అని అనిపిస్తాయి. కన్న విషయంలో చక్రవర్తి తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో కొత్త వెలుగులు నింపుతుందని అందరూ ఆశిస్తున్నారు. మాధవ కళ్లలో ఆశ కనిపిస్తోంది. చక్రవర్తి కేశవను కదిలించిన విధానం ఎంతో తెలివైనది. కేశవలో నిద్రాణంగా ఉన్న ప్రేమను బయటకు తీయడానికి చక్రవర్తి మాటలను ఆయుధంగా వాడుతున్నాడు. ఇది కేశవకు తన మనసులోని భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రాబోయే ఎపిసోడ్లలో కేశవ మరియు చక్రవర్తి మధ్య జరిగే సన్నివేశాలు చాలా కీలకమైనవి. కేశవ చక్రవర్తిని నమ్మి తన మనసులోని మాటలను పంచుకుంటాడా? ఇది ఈ కథలో అతిపెద్ద మలుపు కావచ్చు. ఈ కథలో కన్న పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే ఆ చిన్నారికి ఇప్పుడు చక్రవర్తి అండగా ఉన్నాడు. కన్నని చూసి చక్రవర్తి తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. చక్రవర్తి మరియు కన్న మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో మనోహరంగా ఉండబోతున్నాయి. కేశవ తన గతాన్ని వదిలేసి కొత్తగా ప్రేమ ప్రపంచంలోకి అడుగు పెడతాడా? శైలు కేశవను అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రేమ మరియు త్యాగం మధ్య సాగే ఈ కథ అద్భుతంగా సాగుతోంది. మాధవ మరియు చక్రవర్తి మధ్య జరిగిన చర్చలు ఈ ఎపిసోడ్లో హైలైట్. ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్టాలను ఎదుర్కోవడం ఈ కుటుంబం యొక్క ప్రత్యేకత. చక్రవర్తి హామీ మాధవకు ఒక పెద్ద ఉపశమనం. కేశవకు శైలు పట్ల ఉన్న ఫీలింగ్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని అతను శైలు కోణంలో ఆలోచిస్తున్నాడు. చక్రవర్తి గమనించినట్లు కేశవ నిజంగానే ప్రేమలో పడ్డాడు. ఈ సీరియల్లోని పాత్రలన్నీ ఎంతో వాస్తవికంగా ఉంటాయి. అందుకే వీక్షకులు ప్రతి పాత్రతోనూ సులభంగా కనెక్ట్ అవుతున్నారు. కేశవ పడే ఆవేదన ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. చక్రవర్తి మాటలు విన్న తర్వాత కేశవ ఎంతగా మారిపోయాడో గమనించవచ్చు. తన మనసులోని భావాలను దాచుకోవడం కష్టమని అతనికి అర్థమైంది. కానీ వాటిని వ్యక్తపరచడానికి ఇంకా సమయం కావాలని అతను భావిస్తున్నాడు. శైలు కేశవ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు అతను ఇచ్చే సమాధానం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్క ప్రశ్న వారిద్దరి బంధాన్ని మార్చబోతోంది. ఆ క్షణం కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కన్నను కాపాడుకోవడానికి చక్రవర్తి ఎంతటి సాహసానికైనా సిద్ధమేనని నిరూపించుకున్నాడు. మాధవకు చక్రవర్తి ఇచ్చిన భరోసా ఎంతో విలువైనది. ఈ కుటుంబానికి చక్రవర్తి ఒక పెద్ద దిక్కుగా మారాడు. ఈ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్గా ఉండడమే కాకుండా రాబోయే యాక్షన్ సన్నివేశాలకు పునాది వేసింది. కేశవ, శైలు, చక్రవర్తి ముగ్గురి ప్రయాణం ఎటువైపు వెళుతుందో చూడాలి.